నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో బొబ్బిలి శాసనసభ్యులు బేబీనైనా పాల్గొని పార్కులో ఉన్న చెత్తను స్వయంగా శుభ్రం చేశారు. మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి మరియు సిబ్బందితో కలిసి పరిశీలించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అని తెలుసుకుని వాటిని పరిష్కారం విధంగా చూడాలని అధికారులకు సూచించారు. అయితే ఇప్పటికే చాలా వరకు అయితే ప్రజలైతే మాత్రం పార్కుల విషయంలో వద్దకు సమస్యలు వచ్చాయి. వీటిని ఖచ్చితంగా పరిష్కరిస్తామని శాసనసభ్యులు తెలిపారు. అలాగే మరో కార్యక్రమం కూడా పాల్గొని పౌష్టిక ఆహారం కార్యక్రమంలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ వ్యవస్థ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాగే గ్రామంలో మరియు పట్టణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అక్కడ గర్భిణులే కానీ చిన్నపిల్లలు వాళ్ళందరికీ కూడా ఎటువంటివి కూడా సదుపాయాలకు ఆటంకం లేకుండా సూచించాలని అధికారులకు కూడా ఇక్కడ చాలా చెప్పడం కూడా జరిగింది. అలాగే మహిళల విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా చిన్నపిల్లలు కూడా అందరూ కూడా ప్రభుత్వం ఎంతో బృహత్ కార్యక్రమంగా తీసుకున్నారు. కాబట్టి మీ యొక్క ఏవైతే ఉన్నాయో అధికారులందరూ కూడా అంగన్వాడీ విషయంలో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్న చిన్నపిల్లలు చాలా వరకు కూడా వస్తూ ఉంటారు, అలాగే గర్భిణీలతో వస్తూ ఉంటారు. కాబట్టి మహిళలకు ఎటువంటి సదుపాయాలకి ఆటంకం ఉండకూడదని దిశ నిర్దేశం చేశారు. అలాగే ప్రభుత్వ గురుకుల పాఠశాలలు కూడా దత్తత తీసుకున్నారు బొబ్బిలి శాసనసభ్యులు బేబీనైనా. అలాగే ఇక్కడ ఉన్న చాలా వరకు మమేకమవుతూ ప్రభుత్వ గురుకుల పాఠశాలతో కూడా అతను అనుబంధ మొత్తం గుర్తు చేసుకున్నారు. అలాగే పిల్లలైతే మాత్రం వర్షాకాలం వచ్చిందంటే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఎటువంటి కూడా ఇబ్బంది పడకుండా రాబోతున్న రోజుల్లో దత్తత తీసుకొని ఆయన సొంత నిధులతోనైనా సరే మొత్తం శుభ్రం చేసి పిల్లలకి ఎటువంటి కూడా ఉన్నతమైన భవిష్యత్తు విద్యను అందిస్తామని బొబ్బిలి శాసనసభ్యులు అన్నారు.